మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు కొండేటి స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో వారు చేసే వైద్యం వలన అది వికటించి ఒక వ్యక్తికి ప్రాణం పోవడం అనేది జరిగింది గత వారం క్రితం. ఆ సందర్భంగా ఎవరైతే ఆ విధంగా చదువుకోకుండా చూసి వారితో డిస్కస్ చేసి ఇటువంటి వ్యవస్థ ఉండకూడదు, చేయకూడదు, సొసైటీకి హాని జరుగుతుంది అని తెలియచేసి వార్నింగ్ ఇచ్చి హైకోర్టు చేద్దామని వచ్చాను. అయితే వారం క్రితం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ చేసినటువంటి వ్యక్తులు అక్కడ తాళాలు వేసుకుని వస్తువులు ఏమీ లేకుండా ఖాళీగా పెట్టి ఆ హౌసెస్ని క్లోజ్ చేసి వెళ్ళారు. తదుపరి ఆ హౌసెస్ ఎవరైతే ఇచ్చున్నారో వాళ్ళందరికీ కూడా ఓనర్స్తో మాట్లాడడం జరిగింది. ఓనర్స్ కూడా ఎటువంటి కార్యక్రమాలు ఈ ఇళ్లలో జరిగితే మీపై కూడా చర్యలు ఉంటాయి, ఎందుకంటే సొసైటీకి అది హానికరం కాబట్టి ప్రజలు ఎవరికి కూడా ఆరోగ్యపరంగా హాని జరిగితే క్షమించేది లేదు అనేది వారికి తెలియచేయడం. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంపౌండర్లు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక, ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ప్రథమ చికిత్స తప్ప వేరే ఏమి చేయకూడదు. ప్రథమ చికిత్సలో టాబ్లెట్ ఇచ్చిన తర్వాత వారిని తదుపరి డాక్టర్స్ క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి రెఫర్ చేయాలి. అలా కాకుండా వారే పూర్తిగా వైద్యము, వారే ఆపరేషన్, వారే సెలైన్లు, ఇంజెక్షన్లు ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. వారిని పోలీస్ శాఖకు తెలియచేసి అరెస్ట్ చేసే దాన్ని కూడా వెనకాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే సొసైటీలో తెలిసి తెలియని వైద్యం అందించే కన్నా అతను వైద్యం చేయకుండా వేరే పని నేర్చుకొని చేస్తూ ఉంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి వ్యక్తిని తప్పకుండా కస్టడీలోకి తీసుకుంటాం. డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా తెలియజేస్తాం. ఇక నుండి కూడా ఎవరు అలాంటి సాహసాలు చేయకూడదు. తర్వాత ఇక్కడ మనకి లోకల్గా ఉండేటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చక్కగా సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఎనస్థీషియా, జనరల్ సర్జరీ, అదేవిధంగా సాధారణ డాక్టర్స్ అందరూ కూడా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. వీరు 24 hours సర్వీసు అందిస్తున్నారు. అయితే 9 to 4 ఓపీస్ చూసి ఆపరేషన్ చేసి, అదేవిధంగా ప్రసవాలు 24 గంటలు కూడా వచ్చిన సమయాన్ని బట్టి కండక్ట్ చేసి, తర్వాత అడ్మిషన్స్తో సహా అన్ని కూడా రన్ చేస్తున్నారు. 24 గంటల్లో 9 to 4 డాక్టర్స్ అందరి నుండి తదుపరి సమయంలో డ్యూటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా స్పెషలిస్టే చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకి చాలా అదృష్టం. ఎందుకంటే యూజువల్గా డ్యూటీ డాక్టర్స్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఒక MBBS-తోనే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ డ్యూటీ చేస్తున్నట్టుగా నేను తెలుసుకున్నాను. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుంటే వారి యొక్క ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. అలా కాకుండా ఏదైతే ఈ ప్రాంతంలో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయో చిన్నదానికి పెద్దదానికి మన వారు వెంటనే తగ్గాలి అనేటువంటి అపనమ్మకం. జ్వరం వచ్చిన వెంటనే 1 గంటలో తగ్గాలి అంటే ఏ విధంగానూ తగ్గదు. ఆ విధంగా తగ్గించే ప్రయత్నం చేసినా కూడా అది నేరం కిందకు వస్తుంది. అదేవిధంగా స్టెరాయిడ్స్ వాడటం అనేది మన ఈ కాంపౌండ్ చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. అది చాలా ప్రమాదకరం. వ్యాధి లక్షణాలు మనకి కనపడకుండా లోపల దాగి వ్యాధి పెరుగుతూనే ఉంటుంది స్టెరాయిడ్స్ ఇస్తే. అటువంటి విషయాన్ని నా దృష్టికి వచ్చిన వెంటనే వీరందరికీ కూడా ఒక మీటింగ్ లాగా పెట్టి ప్రాథమికంగా మీరు చేయాల్సినటువంటి ప్రథమ చికిత్స తప్ప వేరే స్టెరాయిడ్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, సెలైన్స్ కానీ ఏమైనా వాడినట్లయితే ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి వారికి మీ ద్వారా తెలియజేస్తూ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ ఏరియా మొత్తంలో అందరినీ పిలిచి అదేవిధంగా ప్రథమ చికిత్స మీద వారికి ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత వారికి
తగినటువంటి వైద్యం కాకుండా ఇంకా ఏదైనా అబ్నార్మల్ గా చేస్తే ఖచ్చితంగా వారిని లీగల్ యాక్షన్స్ తీసుకొని మూసేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో వారు కూడా మేము ఈ రోజు గమనించినట్లయితే ఎవరు కూడా మాకు అందుబాటులో లభించలేదు, తాళాలు వేసి ఉన్నారు. వారు ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం కాకుండా ఈ ఏరియాలో ఈ వేరే ప్రాంతంలోనైనా ఈ విధమైన ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా వారిని మా కస్టడీలోకి తీసుకొని కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. ఇది వారు గమనించాలి. మీ ద్వారా వారికి ఒక హెచ్చరికగా జారీ చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ మిత్రులే, అది మాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకు వెళ్తారంటే అక్కడ ఏమైనా ఎపిడమిక్ లాగా ఫీవర్స్ ఎక్కువ రావడం, జలుబు దగ్గు జ్వరాలు రావడం అలా ఉంటే అవి నోటిఫై చేసుకోవాలి. ప్రతి క్లినిక్ దగ్గర నుండి కూడా ఎవరైతే ఉన్నారో ప్రాక్టీస్ చేస్తూ అక్కడ ఏమైనా ఒక ఏరియాకి సంబంధించిన కేసులు ఎక్కువ వస్తూ ఉంటే అవి గవర్నమెంట్ వ్యవస్థలో మెడికల్ ఆఫీసర్కి తెలియజేసి ఆ ఏరియాలో కంట్రోలింగ్ మెజర్స్ తీసుకోవాలి. ఆశాస్ చేసే పని అది. అందుకని ఒకవేళ వాళ్ళ గ్రామానికి సంబంధించిన వాళ్ళ ఏరియాకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వస్తే జ్వరం అనేది తెలిసిన వెంటనే మెడికల్ ఆఫీసర్ వాళ్ళకి చెప్తారు, మీ ఏరియాలో ఇన్ని జ్వరాలుగా నోట్ అయింది, ఎక్కడ ఉన్నారు ఏంటి వాళ్ళ స్టేటస్ కనుక్కోండి నేను చెప్తారు. ఆ సమయంలో వాళ్ళు ఆ స్టేటస్ కనుక్కోవడానికి రావచ్చు. అది తప్పుగా భావించద్దు. ఒకవేళ వీళ్ళు ఏమైనా ప్రలోభపడి అక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కనుక తెలిస్తే తగిన కఠిన చర్యలు తీసుకుంటామంట. పంపించి ఎంక్వైరీ చేయించి చూడటం జరిగింది. తదుపరి వారికి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి ప్రాక్టీసులు చేస్తే మీ అందరినీ కూడా శిక్షిస్తాము, అదేవిధంగా తగినటువంటి క్రిమినల్ యాక్షన్స్ కూడా ఫైల్ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత డిఎంహెచ్ఓ అంటే జిల్లా మొత్తంలో అన్ని సమస్యలు ఉంటాయి. డిఎంహెచ్ఓని కలవటము, వాళ్ళు హోటల్లోకి రావటము, డిఎంహెచ్ఓతో తినటం అనేది మీరు ఊహించినంత సులభంగా ఉండదు. అది మీరు చేస్తున్న కామెంట్ నేను తప్పుపడుతున్నాను. మీకు అనేకము తెలుస్తూ ఉంటాయి, అవన్నీ వాస్తవాలు కాదు. వాస్తవాలు నా దగ్గరికి వచ్చి మీరు వివరణ అడిగితే ఖచ్చితంగా నేను ఆ వివరణని ఏ క్షణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు కూడా బహిరంగంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచినా మీ సమక్షంలోనే వారితో నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఇవన్నీ కూడా అపోహలు ఎవరు నమ్మద్దు. వెంటనే వారిని ఇప్పుడే కాదు ఎప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేసినా ఈ ఏరియాలో ఖచ్చితంగా నిరోధిస్తాం. 24 గంటలు అందుబాటులో ఉండేటువంటి సర్వీసెస్ ల్యాబ్ టెస్ట్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంది. మనకి కార్పొరేట్ హాస్పిటల్లో ఏవైతే చేస్తారో అవన్నీ కూడా ఎమర్జెన్సీ అయితే 24 గంటలు ఏ సమయంలోనైనా అన్ని పరీక్షలు చేస్తారు. అదేవిధంగా సాధారణ ఓపీ టైంలో 9 నుండి 4 వరకు అన్ని పరీక్షలు అందరికీ ఉచితంగా లభ్యమవుతాయి. అదే మనం బయటకు వెళ్ళినట్లయితే వేలకు వేలు మన జేబులో మనకి ఖర్చు అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ ల్యాబ్ టెస్ట్లు కానీ అదేవిధంగా మందులకు సంబంధించి మన ప్రజలే అక్కడ నేను ఇప్పుడు మన గ్రామంలో టౌన్లో తిరుగుతూ ఉంటే చెప్పారు, చక్కగా అన్ని మందులు అవైలబిలిటీ ఉన్నాయి, కానీ ప్రజలు చాలామంది ఎందుకో వెళ్ళలేదు సార్ అని చెప్పడం జరిగింది. నేను మా డాక్టర్స్ అందరితో కూడా ఇప్పుడు మాట్లాడాను. వారు చక్కగా సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. అయితే అపోహ డాక్టర్స్ ఉండరు అనేటువంటి అపోహ ఉంది. ఖచ్చితంగా డాక్టర్స్ ఉంటున్నారు. నేను అవన్నీ కూడా వెరిఫై చేశాను. రిజిస్టర్లో ఏ టైంలో ఏం రాస్తున్నారు, ఎంత ఓపీ వచ్చింది, అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చక్కగా సర్వీసెస్ అందుతున్నాయి. మీ ద్వారా నేను ప్రజలను కోరుకునేది ఒకటే, ఇన్ని ఉచితమైన సర్వీసెస్, ఇంత ప్రావీణ్యమైనటువంటి సర్వీసెస్, స్పెషలిస్ట్ వైద్యము మన టౌన్లో అందుబాటులో ఉండగా ప్రైవేట్లో ఏమీ చదవకుండా కాంపౌండర్లుగా ఏదో నెల 2 నెలలు డాక్టర్స్ దగ్గర పనిచేసి వైద్యం అందిస్తూ ప్రాణాలు తీస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరికి ఎవరు కూడా వెళ్ళొద్దని, ఒకవేళ వెళ్ళినట్లయితే వారి ప్రాణానికి ముప్పు ఉంటుందని అందరికీ తెలియజేస్తూ దయచేసి ఈ సర్వీసెస్ని అందరూ వాడుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటూ ఉన్నాను.